పార్వతీశం: అదేంటి శకుంతల, సమోసా బయటదంతా వదిలేసి లోపల కూర మాత్రమే తిన్నావు? శకుంతల: మొన్న ఈ మధ్య కడుపు నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బయట పదార్థాలు తినొద్దని చెప్పారండి, అందుకే లోపల కూర మాత్రమే తిన్నాను. అమ్మా, నాకో బూర కొనిపెట్టమ్మా, ఊదుకుంటాను. తల్లి: ఊరుకోరా బాబు, అది కొనిపెడితే ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు వేలాపాల లేకుండా ఊది తలనొప్పి తెచ్చిపెడతావు. రవి: అస్సలు అలా చేయనమ్మా, అందరూ నిద్రపోయిన తర్వాతే ఊదుకుంటాను. అదేంటి వంశీ, వర్షం మొదలు కాగానే టోపీ తీసి జేబులో పెట్టుకుంటున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు రవి. నాది బట్టతల, తడిచినా నిమిషంలో ఆరిపోతుంది. అదే టోపీ తడిస్తే ఆరడానికి పూట పడుతుంది. రిస్క్ అవసరమంటావా? క్లారిటీ ఇచ్చాడు వంశీ. హంతకుడు: లాయర్ గారు, నన్ను ఒక మర్డర్ కేసు నుంచి రక్షించాలి. లాయర్: సరే కానీ నా ఫీజు కొంచెం ఎక్కువ, తెలుసుగా. ఇంతకీ ఎవరిని చంపావు, ఎందుకు చంపావు? హంతకుడు: డాక్టర్ని చంపాను, ఎందుకంటే ఫీజు ఎక్కువ అడిగాడు, అందుకు. ఏరా బంటి, ఎందుకు క్లాస్కు లేటుగా వచ్చావు? బంటి: మీరే కదా టీచర్ నిన్న చెప్పారు, రేపటి నుండి లేటుగా వస్తే తిరిగి ఇంటికి పంపించేస్తానని, అందుకే లేటుగా వచ్చాను.